హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు క్రిన్స్ కమిటీ యూట్యూబ్ ఛానల్. ఇవాళ నేనైతే మీకు ఒక పూజ గురించి అయితే చెప్తాను. అదే శ్రీ సాయిబాబా దివ్య చరిత్ర పూజ. ఇవాళ ఈ పూజనైతే మా ఇంట్లో మా అమ్మ మొదలుపెట్టింది. ఏదైనా ఒక మంచి సంకల్పంతో ఈ పూజని కనుక స్టార్ట్ చేస్తే ఈ పూజ ఎండ్ అయ్యే వారానికి ఆ కోరిక నెరవేరుతుందని నమ్ముతారు. మాకు ఇదివరకు ఇలా జరిగింది కాబట్టి మేము కూడా ఇది మళ్ళీ పూజనైతే ప్రారంభించాం. మీరు కూడా ఎవరైనా ఈ పూజను చేసుకోవాలి అనుకుంటే నేను ఈ వీడియోలో పూజా విధానం మొత్తం చెప్తాను. లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. ముందుగా ఒక తెల్లటి వస్త్రాన్ని పసుపు నీళ్ళలో తడుపుకొని దాన్ని పిండి ఆరేయాలి. అది డ్రై అయిన తర్వాత అందులో 1 రూపీ కాయిన్స్ 2 కానీ లేదా 2 రూపీ కాయిన్ 1 కానీ మన కోరిక చెప్తూ దేవుని స్మరించుకుంటూ ఇలా ముడుపు కట్టుకొని దేవుడి చరణాల వద్ద అయితే ఉంచాలి. ఇలా నేను వీడియోలో చూపిస్తున్న దాని ప్రకారం అయితే ముడుపు కట్టుకోండి. తర్వాత షిరిడి సాయి దివ్య చరిత్ర పుస్తకంని తీసుకొని అందులో ఉన్న 108 బాబా అష్టోత్తరాలను చదువుతూ బాబా దగ్గర పూలు కానీ లేదా రోజా పూ రెక్కలు కానీ వేస్తూ మీకు ఏది అందుబాటులో ఉంటే అవి దేవుడి దగ్గర అష్టోత్తరంతో అయితే పూజ చేయాలి. ఈ అష్టోత్తరం అయినంత తదనంతరం బాబా దివ్య చరిత్ర పుస్తకంలో 7 కథలు అయితే ఉంటాయి. ఈ 7 కథల యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే, ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఈ పూజను చేస్తారో వారి కోరికలు తప్పకుండా నెరవేరుతాయని ఈ 7 కథల యొక్క సారాంశం. ఈ 7 కథలు చదివిన తర్వాత ఆయన్ని బాబాకి నైవేద్యంగా సమర్పించి తర్వాత ధూప దీప హారతులు అయితే స్వామివారికి ఇవ్వాలి. దీనితో పూజ అయితే సమాప్తం అవుతుంది. మనము మనసులో ఎన్ని వారాలు అయితే కోరుకుంటామో అన్ని వారాలు ఈ పూజను కొనసాగించాలి. మా అమ్మ అయితే ఈ పూజను 5 వారాలు చేస్తానని సంకల్పించుకుంది. మా పూజ అయితే ఫైనల్గా పూర్తి అయిపోయింది. మేము ఈ పూజను అయితే మార్నింగ్ చేసాము. తర్వాత మేము ఈవినింగ్ అయితే గుడికి అయితే వెళ్ళాము. మేము బాబాకి ఎంతో ప్రీతికరమైన శనగలను ప్రసాదంగా చేసుకొని వెళ్ళి బాబాకు నైవేద్యం సమర్పించి అక్కడున్న భక్తులందరికీ అయితే పంచాము. మరిన్ని ఇలాంటి పూజా వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.